దూర ప్రాంతాల నుండి వచ్చిన నా తల్లులు అక్కలు చెల్లెలకి మేడ్చల్ రంగారెడ్డి జిల్లాలకు సంబంధించిన సమీక్ష సమావేశం. సమీక్ష సమావేశం అంటే జిల్లాలో సీనియర్ నాయకుల నుంచి మొదలుకుంటే మండలాల వరకు నియమించబడ్డ నాయకులు వాళ్ళ పని విధానం మీద, అదే సమయంలో నిర్ణయాన్ని అమలు చేస్తున్న విధానం మీద దాదాపు 60 నుంచి 80 మంది ముఖ్య నాయకులతో మాట్లాడించాల్సిన సమయం ఇది. కానీ ఎవరితో మాట్లాడించకుండానే నేను మాట్లాడే పరిస్థితి రావడం జరిగిన విషయం నేను గమనిస్తున్నాను. రేపు ఉమ్మడి మెదక్ జిల్లా సమావేశం తూప్రాన్లో జరగాలి. ఆ తూప్రాన్ కేంద్రంలోనే సీనియర్ నాయకులు అనబడుతున్న భిక్షపతి రాములు అనే నాయకులు వాళ్ళందరిలోనే జరుగుతూ ప్రచారానికి వెళ్ళి వస్తున్న క్రమంలో ఇద్దరు చేసిన యాక్సిడెంట్లో రాములు సీనియర్ నాయకులు చనిపోయాడు. భిక్షపతి ప్రమాదం లేదని హాస్పిటల్లో ఉన్నాడు. మీ గాయాలు నాకు రాత్రి ఆ విషయం తెలిసింది, లేట్ అయింది. నిన్న సంగారెడ్డిలో ఉన్న వికలాంగుల పోరాట సమితి రాష్ట్ర కమిటీ సమావేశంలో ఎల్బీ నగర్లో ఉన్న రాత్రి మన ఉద్యమం చరిత్రకెక్కాలనే దాని మీద మన ప్రొఫెసర్లతో రాత్రి 1 గంట వరకు ఉన్నా. అక్కడ యాక్సిడెంట్ జరిగింది. ఆ ట్రిప్పర్కి సంబంధించిన వాళ్ళు ముందుకు ఇంకా రాకపోవడం వల్ల ఇంకా పోస్ట్ మార్టం జరగకుండానే మన వాళ్ళందరూ కలిసి అక్కడ రాస్తారోక చేస్తుంది. ఇక్కడికి నేను 1 గంట లోపే రావాల్సిన అవసరం ఉండే, కానీ నేను ఆ కుటుంబంకి పరామర్శించి ఆసుపత్రిలో డెడ్ బాడీ మార్చలు ఉంటే అది చూసి, గాయాలకు గురైన భిక్షపతిని చూసి మన వాళ్ళందరికీ కొంత డైరెక్షన్ చేసి నేను 6 లోపు మీకు మళ్ళీ అందుబాటులోకి వస్తాను. ఎందుకంటే చాలా రోజుల తర్వాత వికారాబాద్ కేంద్రంలో సమావేశం జరుగుతుంది కాబట్టి మన వాళ్ళందరూ మళ్ళీ రాకపోతే బాధపడతారు. అదే సమయంలో నేను టైం కూడా అందుకుంటాను. ఇంకా పోస్ట్ మార్టం జరగలేదు కనుక, ఇంకా వాళ్ళతో జరగాల్సిన చర్చలు మిగిలినాయి కనుక నేను వెళ్ళి వస్తానంటే మన వాళ్ళందరూ కొంత ఆమోదించారు. కాబట్టి చర్చలు జరిగినాయి. ఒక కొలిక్ వచ్చింది, రాష్ట్రంలో ఆపేట్లు పోస్ట్ మార్టం జరుగుతుంది. మినిమం 6 గంటల లోపు అందుకునేటట్టు చేయమని చెప్పి మన వాళ్ళు చెప్పడం జరగడం వల్ల ఇక్కడ పూర్తి స్థాయి సమీక్ష జరుపుకోలేకపోతున్నామనే విషయం కూడా మీ దృష్టికి తీసుకుంటున్నా. అందరితో మాట్లాడించలేకపోయినందుకు లేదా అందరినీ పరిచయం చేయించకపోయినందుకు కూడా ఒకవేళ మీకు బాధ ఉంటే అది నన్నే మన్నించాలని మన అమరుడి కుటుంబాన్ని పరామర్శించడం మరొకసారి అంత్యక్రియలో పాల్గొనడం మన బాధ్యత అనే విషయం కూడా మీరు మర్చిపోతారని కూడా గుర్తు చేస్తూ, ఇక సమీక్ష అనేది ఖచ్చితంగా ఏ జిల్లాకు ఆ జిల్లా సమీక్ష జరగడానికి ప్రయత్నం చేస్తాం. వాస్తవానికి ఈ రోజు నుంచి వికారాబాద్ కేంద్రంగా మొదలైన సమీక్షలు ఈ నెల 31 వరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రతిరోజు సమీక్షలు ఉన్నాయి. 1వ తారీఖు తర్వాత 2 నుంచి శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టి చిత్తూరు కర్నూలు వరకు 14వ తారీఖు వరకు సమీక్షలు ఉన్నాయి. అందువల్ల మేము విజ్ఞప్తి చేస్తున్నాం, 1వ తారీఖు అయినా 2 అయినా ఒకరోజు వాళ్ళకి వాయి తీసుకున్నా కూడా నేను మళ్ళీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సమీక్ష సమావేశం పేరుతో పరిగి కేంద్రం, అదే సమయంలో తాండూరు కేంద్రంలో ప్రత్యేక సమావేశాలు మనం పెట్టుకుంటాం. అట్లనే మేడ్చల్లో కూడా ప్రత్యేక సమావేశం జిల్లా స్థాయి వేరువేరుగా పెట్టుకుంటాం. అది 10 రోజుల సమయంలోనే పెట్టుకోబోతున్నాం కనుక దయచేసి కార్యకర్తలు, నాయకులు గ్రామీణ ప్రాంతంలో ఇప్పుడు జరుగుతున్న విషయాలన్నీ మనలోకి చెప్పడానికి, మనలను చైతన్యం చేయడానికి మీరు కష్టపడతారని చెప్పి నేను ఆశిస్తున్నా. నేను ఒక విషయంలో మాత్రం సీనియర్ నాయకులు అనబడుతున్న వాళ్ళలో కారణాలు ఏమైనా కొంత అలసత్వం, నిర్లక్ష్యం, చెప్పిన పని చేయకపోను, కొత్త తరాన్ని ప్రోత్సహించకపోను, వాళ్ళు చేయకపోను కొత్త తరం బయటకు వస్తుంటే కొంత అడ్డంకులు కల్పించే పద్ధతులు కూడా అక్కడక్కడ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి జాతి భవిష్యత్తు గురించి ఆలోచించి మీరు పనిచేయాలి, కొత్త తరాన్ని ప్రోత్సహించాలి.
మీరు పని చేయకుండా కొత్త తరాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే మీరే ఉద్యోగం నుంచి పక్కకు పోయే పరిస్థితి భవిష్యత్తులో ఉంటుంది. అది రాకుండా చూసుకోవాలని చెప్పి నేను సవినంగా విజ్ఞప్తి చేస్తూ కొత్త తరం ఎదుగుతున్న నాయకులందరినీ ప్రోత్సహించే బాధ్యత నాది. మీరు కష్టపడండి, జాతికి ఒక భవిష్యత్తును తీసుకొచ్చే బాధ్యత మనందరి అనేసి కూడా మర్చిపోతూ 10 రోజులు మళ్ళీ మీ దగ్గర రాబోతున్నాం కనుక మిగతా విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చి ఇక్కడ వెళ్ళిపోతున్నాం అనేసి కూడా మీరు మర్చిపోదు. అదే సమయంలో ఇక్కడ నా జాతి ఉద్యోగ వర్గం, నా జాతి విద్యార్థులు, నా జాతి పురపెద్దలు, నా జాతిలో ఉండబడే పారిశుద్ధ్య కార్మిక వర్గం, నా తల్లులు, అక్కలు, చెల్లెలు, కార్యకర్తలు అందరూ ఇక్కడ ఉన్నారు. దయచేసి ఒక 30 గంటల సమయం మీరు పక్కకు మాట్లాడకుండా మీరు సెల్ స్విచ్ ఆఫ్ చేసుకుంటే చాలా మంచిదని, నేను చెప్పే విషయాల మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయగలిగితే నేను చెప్పిన విషయాలు సత్యమా కాదా అన్న వాస్తవం మాట్లాడిందా లేదా అనే విషయం కూడా మీకు తెలుసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది కనుక దయచేసి చెప్పే విషయాల మీద మీరు దృష్టి పెట్టాల్సిందిగా ఆ విధంగా దృష్టి పెడితేనే నేను ఎందుకు వచ్చానో మీకు అర్థమవుతుందని కూడా పోరాటాన్ని మొదలుపెట్టాను. 94 జూలై 7న ఇక్కడికి ఒక 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న, సముద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక మారుమూల గ్రామమైన ప్రకాశం జిల్లా ఈదుగుడిలో కేవలం 20 మంది యువకులతో ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆ ఉద్యమ ప్రస్థానం మొన్నటి జూలై 7తో 26 సంవత్సరాలు. ఆ ఉద్యమ ప్రస్థానం 26 సంవత్సరాలు. 26 సంవత్సరాలు అదే లక్ష్యం గుండా అదే లక్ష్యాన్ని సాధించడం కోసం మన పోరాటాన్ని కొనసాగిస్తున్నాం. ఈ పోరాటాన్ని కొనసాగిస్తున్న ఈ మార్గ మధ్యలో కష్టాలను చూశాం, నష్టాలను చూశాం, లాఠీ చార్జీలను చూశాం, నిర్బంధాలను చూశాం, కేసులను చూశాం, జైలు పాలు రావడం చూశాం. కొంతమంది మన బిడ్డలు చనిపోతున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. లక్ష్యంలో భాగంగా నిన్న ఆ తమ్ముడు ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? రేపు మన మీటింగ్ కాబట్టి ప్రచారం కోసం వెళ్తూ వచ్చి మార్గ మధ్యలో చనిపోవాల్సి వచ్చింది. ఎంతో మంది మన విలువైన ప్రాణాలు మన బిడ్డలు కోల్పోతున్న పరిస్థితి. ఇప్పుడు ఆ లక్ష్యం ఇక్కడ ఉంది. నిజంగా లక్ష్యం సాధిస్తే మనకు భవిష్యత్తు ఉంటుందా? లక్ష్యం సాధించకపోతే నిజంగా మనం అంధకారంలో ఉంటామా? ఈ విషయాన్ని గ్రహిస్తారని ఆశిస్తున్నాను. మీ అన్నగారు చెప్తున్న మాట ఏంటంటే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధించకపోతే మనకు భవిష్యత్తు లేదు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ సాధిస్తేనే ఏనాటికైనా మనకు భవిష్యత్తు. అందుకు ఒక సాక్ష్యం చెప్తాను. 94లో ఉద్యోగం మొదలుపెట్టి 99 నాటికి మొదటి 5 ఏళ్ల పోరాటం కొనసాగించారు. 94లో ఉద్యమం మొదలుపెట్టి 99 నాటికి 5 ఏళ్లలో బలమైన ఉద్యమం నిర్మించి వర్గీకరణ సాధించారు. వర్గీకరణ సాధించక ముందు ఒక కమిషన్ పడ్డది. దాని పేరు రామచంద్రాజు కమిషన్. ఎస్సీ వర్గీకరణ చేయాలా వద్దా అని చెప్పడం కోసం ఒక కమిషన్ పడితే రామచంద్రాజు కమిషన్ అంటారు. రంగం అంటే మొత్తం మానవాళే రిజర్వేషన్ అవకాశాలు కొనగొట్టారు అని చెప్పింది. విజయభాస్కర్ రెడ్డి గారి గవర్నమెంట్లో, అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం రాకముందు విజయభాస్కర్ రెడ్డి గవర్నమెంట్లో 94 మొదలు పెడుతున్నప్పుడు ఎస్సీల సంక్షేమం కోసం 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తే ఆ ఖర్చు ఎవరెవరికి ఎంత అయిందని చెప్పి లెక్కలు తీసింది కమిషన్. 270 కోట్ల రూపాయలు మానవర్గానికి పోతే 30 కోట్ల రూపాయలు మాగి వర్గానికి వచ్చిందని చెప్పి లెక్కలు చెప్పింది. 70 లక్షల మంది మాదిగ జాతి 30 కోట్ల రూపాయలు అనుభవించింది. 30 లక్షల మంది మానవ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు 270 కోట్ల రూపాయలు అనుభవించిందని చెప్పి లెక్కలు వచ్చింది. రాజకీయంగా ఆనాడు మనం చాలా వెనుకబడిపోయిన పరిస్థితి అనిపించింది. ఆ రోజు రాజకీయంగా ఏం లెక్కలు చెప్పిందంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 39 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 39 అసెంబ్లీ నియోజకవర్గాలు ఎస్సీలే ఉంటే 9 మాగేలకు వస్తే 30 మాలలు లేని రోజులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 6 పార్లమెంట్ సీట్లు ఉంటే ఒక సీటు నందెల్లయ్య సిద్దిపేట నుంచి మాగలు గెలిచి 5 సీట్లు మాలలు గెలిచిన రోజులు. ఉన్నత ఉద్యోగ అవకాశాల కాడికి లెక్కలు తెలిస్తే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు గ్రూప్ 1 అధికారులు 100కు 92% మానవులు అవుతే 8% మాదిగలని లెక్కలకు వచ్చిన రోజు మరి
ఏ సంక్షేమ శాఖ హాస్టల్కి వెళ్ళినా, ఏ గురుకుల పాఠశాలకు వెళ్ళినా 100 మంది షెడ్యూల్ కులాల పిల్లలు ఉంటే 9 మంది 10 మంది మాలగ బిడ్డలు ఉంటే 90 మంది పైగా మాల బిడ్డలు ఉన్న రోజులు. ఆ విధంగా విద్య ఉద్యోగ సంక్షేమ అనాథ కేంద్రాల్లో మాదిగల వాటా మాదిగలు దక్కలేదని చెప్పి ఆనాడు రుజువు వచ్చేసి ఇక మొత్తం ఉద్యోగుల సంఖ్య కూడా ఒక లెక్కలు చెప్పింది. కమిషన్ రిపోర్ట్లో అప్పటికే 50 ఏళ్ళు ఉమ్మడి రిజర్వేషన్ అమలు చేయబట్టి అప్పటికి ఉద్యోగాలు ఎవరికి ఎంత పొందినని చెప్పి ఉమ్మడి లెక్కలు ఇచ్చినప్పుడు అందులో 92,000 ఉద్యోగాలు ఎస్సీలు చేస్తున్నారని, ఆ 92,000 ఉద్యోగాల్లో 72,000 ఉద్యోగాలు మాలలు చేస్తున్నారని, 18,000 ఉద్యోగాలు మాదిగలు చేస్తున్నారని, ఇంకా 2,000 ఉద్యోగాలు ఇతర ఉపకులాలు చేస్తున్నారని చెప్పి లెక్కలు వచ్చింది. అంటే మాదిగా ఉపకులాల మొత్తం ఉద్యోగుల సంఖ్య 20,000. అంటే మనం వెనుకబడిపోయినాం అని చెప్పడానికి నేను చెప్తున్న లెక్కలని కమిషన్ నివేదికలు ఉన్న లెక్కలు. అందువల్లనే ఏబిసిడి వర్గీకరణ లేకపోతే మన జాతి భవిష్యత్తు లేదని చెప్పి ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్ళాం. ఎంతవరకు తీసుకెళ్ళాం? ప్రకాశం జిల్లా ఈదిమడిన ఒక చిన్న గ్రామంలో మొదలుపెట్టిన ఉద్యమ సమస్య పరిష్కారం అంతిమంగా ఇండియా ప్రెసిడెంట్ కేఆర్ నారాయణతో సాధించుకునే స్థాయికి రావడానికి మొదలైంది. ఒక గ్రామంలో పరిష్కారమైంది ఏబిసిడి వర్గీకరణ రాష్ట్రపతి ఆమోద ముద్రతో అంతలాగా తీసుకెళ్ళాం. ఆ తీసుకెళ్ళింది నవంబర్ 1999లో 99 నవంబర్ నుంచి 2004 నవంబర్ వరకు మన వర్గీకరణ అమలు జరిగింది. ఆ వర్గీకరణ అమలు జరిగిన కాలంలో మనకు వచ్చిన ఉద్యోగుల సంఖ్య ఎంత? ఏబిసిడి వర్గీకరణ అమలు జరిగింది 5 ఏళ్ళు. 99 నవంబర్ 2004 నవంబర్ వరకు ఏబిసిడి అమలు జరిగింది 5 ఏళ్ళు. 5 ఏళ్ళు మనకు వచ్చిన ఉద్యోగాలు ఎన్ని అంటే 5 ఏళ్ళు మనకు వచ్చిన ఉద్యోగాలు 22,000 అనే విషయం కూడా ఆనాడు లెక్కలకు వచ్చింది. ఇది కమిషన్ చెప్పింది. ఏ కమిషన్? ఉషా మేరా కమిషన్ చెప్పేసి. అంటే అర్థమైంది, కేటగిరీషన్ అనే మన పోరాటం సక్సెస్ కాకపోతే ఉమ్మడి రిజర్వేషన్ విధానమే ఎలకాలం ఉంటే 50 ఏళ్ళలో మనకు వచ్చింది 18,000 ఉద్యోగాలు, మనకు 72,000 ఉద్యోగాలు. కానీ ఏబిసిడి వర్గీకరణ అమలు జరిగితే మనకు వచ్చిన ఉద్యోగాలు 5 ఏళ్ళలోనే 22,000 ఉద్యోగాలు. అంటే 50 ఏళ్ళకు సమానమైన అవకాశాలు ఒక 5 ఏళ్ళలోనే పొందగలిగిన మన నిష్పత్తిని మర్చిపోతాం. మన జాతి అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతున్న దశ. మన ముందు కూర్చున్న తమ్ముడు ఉద్యోగస్తులు ఇద్దరు కూడా ఏబిసిడి వర్గీకరణ రోజుల్లోనే మాకు ఉద్యోగాలు వచ్చాయని చెప్పిన సాక్ష్యంగా కనిపిస్తున్న సందర్భం అది వాళ్ళకు కూడా తెలుసు. అరే ఇంతకాలం మనమే దోసుకొని పైకి వచ్చాం, ఇప్పుడు కేటగిరీషన్ సాధించుకొని వాళ్ళ జాతి కూడా పైకి వస్తున్నది. ఈ ఏబిసిడి వర్గీకరణ కనుక ఇంకొక 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో ఉంటే ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొత్తం ఉమ్మడి సమాజంలో అన్ని కులాల కంటే ఎక్కువ గొప్పగా ఎదిగే కులం మాదిగలు అవుతారని చెప్పి కక్ష పెట్టుకొని 2004లో మన వర్గీకరణ రద్దు చేయించారు సుప్రీంకోర్టు. మరి సుప్రీంకోర్టు ఎందుకు రద్దు చేసింది ఆనాడు? మనం ఎందుకు సుప్రీంకోర్టులో గెలవలేకపోయినాం ఆనాడు? వాళ్ళకు పలుకుబడి పనిచేసింది. ఈ రోజు ఏ వ్యవస్థ కూడా స్వతంత్రంగా లేదు. ఈ రోజుల్లో ఏ వ్యవస్థ కూడా స్వతంత్రంగా లేదు. ఎవరి ప్రయోజనాలకు అనుగుణంగా వాళ్ళ పాత్ర పోషించుకుంటున్నారు. అన్ని వ్యవస్థలో న్యాయ వ్యవస్థ కావచ్చు, ఏ వ్యవస్థ అయినా సరే, రాజకీయ వ్యవస్థ కావచ్చు, ఉద్యోగ వ్యవస్థ కావచ్చు, వాళ్ళ సొంత ప్రయోజనాలకి విలువనిస్తుంటే తప్ప సమాజం ప్రయోజనాలు వాళ్ళు పట్టట్లేదు. అందువల్లనే అన్నాడు ఓడిపోయారు. దానికి కారణం మనకోమో జిల్లా స్థాయిలో జడ్జీలు లేరు, వాళ్ళకు జిల్లాలు ఉన్నారు, రాష్ట్రంలో ఉన్నారు, సుప్రీంకోర్టులో కూడా జడ్జీలు ఉన్నారు. ఆ సుప్రీంకోర్టులో రామస్వామిని పశ్చిమ గోదావరి జిల్లా ఒక మానవ జడ్జి ఉండడం వల్ల మనం వర్గీకరణ. ఆనాడు యూపీఏ గవర్నమెంట్ ఉన్నది 2004లో. యూపీఏ గవర్నమెంట్ నడిపింది 3. శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్, ఆమెకు సలహాదారుడు కొప్పుల రాజు మాల ఐఏఎస్. రాహుల్ గాంధీకి సలహాదారుడు ఆనాడు రోజుల్లో యువ నేతగా రాజశేఖరన్ ఐఏఎస్ మాల. అదే సమయంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి కార్యాలయంలో కాంతారావు అనే ఐఏఎస్ అధికారి అక్కడ ఉంటాడు, ఆయన మాల. మనం ఇక్కడే ఉన్నాం, వాళ్ళు ఢిల్లీలో యూపీఏ గవర్నమెంట్ శాసించకుండా వాళ్ళు ఉన్నారు. మనకు అపాయింట్మెంట్ దొరకాలంటే సంవత్సరాల తర్వాత పడుతుంది. కానీ వాళ్ళ 3 పక్కన 3 రోజు కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి వాళ్ళకు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంలో ఆనాడు పనమాక లక్ష్మి అనే ఒక మానామే మంత్రి ఉన్నది. ఎస్సీ వర్గీకరణ 80% జరగనివ్వని చెప్పి మాట్లాడిన రోజులు ఉన్నాయి. హర్ష కుమార్ లాంటి వాళ్ళు, చింతమోహన్ లాంటి వాళ్ళు, అదే సమయంలో జేపీ శ్రీరామ్ లాంటి వాళ్ళు ఓపెన్ గానే
నా జీవితం ఉన్నంత వరకు, నేను పార్లమెంట్లో ఉన్నంత వరకు వర్గీకరణ అమలు చేయలేమని చెప్పి వాళ్ళు మాట్లాడిన సందర్భాలు స్టేట్మెంట్లు వచ్చినాయి. వాళ్ళకు జడ్జీలు ఉన్నారు, మనకు లేరు. వాళ్ళు కేంద్ర మంత్రులు ఉన్నారు, మనకు లేరు. వాళ్ళు యూపీఏ గవర్నమెంట్ చుట్టూ అధికారులు వాళ్ళు ఉన్నారు, మనకు లేరు. ఏమీ లేకపోవడం వల్ల మనం ఓడిపోవాల్సి వచ్చింది. వాళ్ళు గెలిచారు, వాళ్ళని మనం ఓడిపోయాం. అంటే అర్థమైంది, మన వర్గీకరణ రద్దు చేయించారు. ఇక మళ్ళీ మనకు ఉద్యోగాలు, మళ్ళీ మనకు చదువుకునే అవకాశాలు, ఆర్థికంగా సంక్షేమ పథకాలు, మనకు న్యాయబద్ధంగా వచ్చే అవకాశాలు లేకపోవడం వల్ల ఏనాడైనా దీన్ని సాధిస్తేనే దాని జాతికి భవిష్యత్తు కనుక అది తిరిగి సాధించేంత వరకు మనమ తిప్పొద్దని చెప్పి ఈ 16 ఏళ్ళు కొట్లాడుతున్నాం అనేసి కూడా మీరు మర్చిపోతారు సార్ అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు గ్రహించండి, 94లో ఉద్యోగం మొదలుపెట్టి 99 నాటికి ఏపీసీడీ సాధించాం. 99 నుంచి 2004 వరకు ఏపీసీడీ ఫలాలు అనుభవించాం మొదటి దశాబ్దం. కానీ 2004 నవంబర్లో రద్దయిన కాంచి మళ్ళీ ఇప్పటి వరకు యుద్ధం చేస్తూనే ఉన్నాం. ఎక్కడన్నా రాజీ పడ్డామా, ఎక్కడన్నా ఎన్నికకు తగ్గామా? పోరాటంలో భాగంగా కుట్రలు జరుగుతున్నాయి, నిర్బంధం జరుగుతుంది, కేసులు పడుతున్నాయి, జైలు పాలవుతున్నాం, కొంతమంది బిడ్డలు కోల్పోతున్నాం. ఈ రోజు కూడా ఒక విషయాన్ని సాధిస్తేనే నా జాతికి 1000 భవిష్యత్తు ఉంటుంది అనే విషయం నాకు తెలుసు కనుక, అవి అనుభవంతో రుజువైంది కనుక అవి సాధించడమే లక్ష్యంగా మనం పోరాటాన్ని కొనసాగిస్తున్నాం. అయితే ధర్మం ఏనాటికైనా ధర్మమే, అధర్మం ఏనాడైనా అధర్మమే. ధర్మం ఏనాటికైనా ధర్మమే, అధర్మం ఏదంటే అధర్మమే. ధర్మాన్ని కొంతకాలం పాటు ఆపగలుగుతారేమో, అధర్మం తాండవిస్తుందేమో, కానీ అధర్మం ఎప్పుడైనా ఓడిపోతుంది, ధర్మం ఎప్పుడైనా గెలుస్తుంది. ఆ ధర్మం గెలుపుకు దగ్గరకు వచ్చాము. ఎట్లా దగ్గరకు వచ్చాము? ఆనాడు 2004లో ఏపీసీడీ వర్గీకరణ రాష్ట్రాలకు అధికారం లేదు, చెల్లదని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ద్వారా రాయించుకున్నారు వాళ్ళు. అక్కడ జడ్జి వాళ్ళు ఉండడం వల్ల ఇతర జడ్జిలు కూడా కట్టుకొని ఏపీసీడీ వర్గీకరణ చెల్లదని రాయించుకున్నారు 5 జడ్జీలతో వాళ్ళు. కానీ వీళ్ళు ఇక్కడ మన వర్గీకరణ రద్దు చేయించడమే కాకుండా పంజాబ్లో వర్గీకరణ అమలు జరుగుతుంది మన తర్వాత. ఆ పంజాబ్లో కూడా వర్గీకరణ రద్దు చేయించాలని చెప్పి కుట్రలు చేసి అక్కడ కూడా కేసు వేయించారు. అక్కడ ప్రభుత్వం మొన్న ఆగస్టు 27వ తారీఖు నాడు అదే సుప్రీంకోర్టు 5 జడ్జీలు ఏమన్నారంటే 2004లో ఏపీసీడీ వర్గీకరణ రద్దు చేసిన ఆ తీర్పు కరెక్ట్ కాదు, మేము చెప్తున్నది కరెక్ట్. అది రాజ్యాంగ స్ఫూర్తి కానీ రిజర్వేషన్ స్ఫూర్తి కానీ వ్యతిరేకమైన తీర్పు, అది దాన్ని మళ్ళా పునఃసమీక్ష చేయండి అని చెప్పేసి మనల్ని రద్దు చేయించి అక్కడ కూడా రద్దు చేయించాలని కుట్ర చేస్తే అక్కడ నుంచి మళ్ళీ ఎదురు తిరిగితే మళ్ళీ ఇక్కడికే వచ్చింది. ఇప్పుడు ఏం జరగబోతుందంటే 5 జడ్జీలు వాళ్ళు ఇప్పుడు పంజాబ్ విషయంలో తీర్పు చెప్పారు. ఏం తెప్పించాడు? ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ విషయంలో వచ్చిన తీర్పు కరెక్ట్ కాదు, అయితే దాన్ని మేము రద్దు చేయలేము. ఎందుకంటే ఆనాడు తీర్పిచ్చింది 5గురే, ఇప్పుడు అది కరెక్ట్ కాదంటున్నది మేము 5గురేమే కనుక ఒక 7 లేదా 9 మంది జడ్జిలతో అలా విచారణ మొదలు పెట్టాలని చెప్పి చీఫ్ జస్టిస్ గారికి వాళ్ళకి విజ్ఞప్తి చేశారు. ఆ చీఫ్ జస్టిస్ గారు రేపో మాపో ఎల్లుండో 7 జడ్జీలు నియమించక తప్పదు, లేదా 9 మంది జడ్జీలు నియమించక తప్పదు. ఆ 7 జడ్జీలు 9 మంది జడ్జీలు నియమించే సమయంలో ఇక జనవరి నుంచి లేదా ఫిబ్రవరి నెల నుంచి మళ్ళా విచారణ మొదలవుతుంది. 80% 2021లో మనకు విజయం కాబోతుంది అనేసి కూడా మీరు మర్చిపోతారు. ఎందుకంటే ఎందుకు మన విచారణ మొదలు కాబోతుంది? ఆంధ్రప్రదేశ్ వర్గీకరణ చెల్లదని ఇచ్చిన తీర్పు కరెక్ట్ కాదని చెప్పి 5 చెప్పేశారు. అంటే కరెక్ట్ కాదని చెప్పి కోట్ల రూపాయలు వెదజల్లి, ఆనాడు కోట్ల రూపాయలు వెదజల్లి వాళ్ళు జడ్జీలు ఉండి, వాళ్ళు న్యాయ వ్యవస్థ వాళ్ళకి పలుబడి ఉండి, కేంద్రం ఉండి వాళ్ళు మనల్ని ఓడించారు. కానీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళు సుప్రీంకోర్టులో మళ్ళీ కొంతమంది లాయర్లను పెట్టుకొని మళ్ళీ వాదించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. ఇట్లాంటి సమయంలో మన లాయర్లను కూడా మనం పెట్టుకోవాల్సి వస్తుంది. మన లాయర్లను మనం పెట్టుకోవడానికి జరిగే ప్రయాణంలో నేను ఇంటింటికి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను. నేను రేపు జరగబోయే ఆ ఢిల్లీలో జరగబోయే సుప్రీంకోర్టు యుద్ధంలో మీ అందరు పాత్ర పోషించాలనుకోవడం కోసమే మీ దగ్గరికి నేను వచ్చిననేసి కూడా మీరు మర్చిపోతాను సార్. ఆ కోరడంలోనే మీకు చెప్తున్నా నేను, మీరు ఎంఆర్ఎస్ నాయకులు, విద్యార్థి నాయకులు, ఉద్యోగ నాయకులు మీ దగ్గరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇంటింటికి రూపాయో 10 ఇవ్వండి. మిమ్మల్ని 100 ఇవ్వమని నానా, మిమ్మల్ని 1000 ఇవ్వమని నానా, మిమ్మల్ని 1,00,000 ఇవ్వమని కూడా నేనానా, కానీ ఇంటింటికి రూపాయి ఇచ్చినా నాకు సంతోషమే. ఇంటింటికి రూపాయి ఇవ్వాల్సిన బాధ్యత.
ఎందుకు అంటున్నంటే మొత్తం జాతి కోసం జరుగుతున్న యుద్ధంలో ప్రతి కుటుంబం మీద భాగస్వామైందని చెప్పడానికైనా మీ పాత్ర పోషించాలని చెప్పి నేను సవినంగా విజ్ఞప్తి చేస్తాను. ప్రతి ఇల్లును భాగస్వామ్యం చేయాలి, ప్రతి ఇంటికి తెలవాలి. ఎందుకు తెలవాలంటే గత కొంతకాలంగా ఎంఆర్పిఎస్ ఉద్యమ ప్రస్థానంలో ఏం జరుగుతుందనే విషయం గ్రామ ప్రజలకు తెలవట్లేదు, ఇంటింటికి తెలవట్లేదు. కారణం ఏంటంటే నాయకులు ప్రతి ఇంటికి వెళ్ళట్లేదు, నాయకులు ప్రతి గ్రామానికి వెళ్ళట్లేదు. కాబట్టి ఉద్యమం ఏదో స్తబ్దత ఉన్నదని చెప్పి భావించుకోవడానికి దాటేసింది. ఉద్యమం ఎక్కడ స్తబ్దత లేదు. నాయకులు కష్టపడి పనిచేసిన కాడ ఎప్పుడు పాత్ర పోషిస్తున్నారు. నాయకులు గ్రామాలకు వెళ్ళిన చోట అలా అర్థం కాకుండా స్తబ్దత ఉండేది తప్ప వేరే కారణం కాదు. కనుక మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా. సుప్రీంకోర్టులో మన వాదన వినిపించడానికి జరుగుతున్న ప్రయత్నంలో మీ వంతు సహకారం అందించాలని చెప్పి నేను కోరడం కోసం మీ దగ్గరకు వచ్చాను. మీ వంతు సహకారం అందిస్తామన్న వాళ్ళు రూపాయి అయినా 10 అయినా 100 అయినా ఎంత సరే అన్నా మేము అందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మీకు ఆత్మసాక్షి ఉంటే ఒకసారి చేతులు ఎత్తాల్సిందిగా నేను సవినంగా విజ్ఞప్తి చేస్తున్నాను. సంతోషం కాదు, రూపాయి ఇచ్చిన సంతోషమే. మిమ్మల్ని ఉద్యమంలో భాగస్వామ్యం చేయడమే నా లక్ష్యం. అంతే. ప్రతి కుటుంబం ఇలా జాతి కోసం తమ వంతు పాత్ర పోషించిందని అనేలాగా చేయడమే నా లక్ష్యం. కాబట్టి ఆ విషయంలో మాత్రం ఏ ఇల్లు ఏ కుటుంబం కూడా వదలకుండా మీరు సహాయ సహకారాలు అందించాలని చెప్పి నేను సవిన విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఆ పరంపరలో భాగంగా ఈ సమావేశం జరుగుతుందని కూడా మీరు మర్చిపోవాలి. మొదటిది, సుప్రీంకోర్టులో జరగబోయే యుద్ధానికి ప్రతి ఒక్కరు మన వంతు పాత్ర పోషించడం కోసం జరుగుతున్న ప్రయత్నంలో మిమ్మల్ని విజ్ఞప్తి చేయడానికి వచ్చాను. రెండో విషయం చెప్తున్నాను. రెండోదిగా మీకు విజ్ఞప్తి చేస్తుంది. ఈ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో అన్ని కులాలకు భవనాలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో అన్ని కులాలకు భవనాలు ఉన్నాయి. కేసీఆర్ వచ్చినాక కొన్ని కులాలకు ఎకరాలు, 2 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాలు కేటాయించి కొత్త కొత్త భవనాలు కూడా కోట్ల రూపాయలతో కట్టేస్తున్నాడు. కానీ అందరికంటే ముందు కేసీఆర్ గారు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత దళితుడే ముఖ్యమంత్రి అని చెప్పి ఆయన మోసం చేసిన తర్వాత మనం ఎదుర్కొంటున్న సమయంలో మాదిగల్ని మభ్యపెట్టడం కోసం, భ్రమలు పెట్టడం కోసం ఒక నినాదం ఇచ్చాడు. నేను హైదరాబాద్ నగరంలో 5 ఎకరాల స్థానంలో మాదిగలకు 5 కోట్లతో భవనం కట్టిస్తానని ప్రకటన చేశాడు. అన్ని భవనాల కంటే ముందు ఎవరు భవనం కట్టిస్తామన్నాడంటే మాదిగల భవనం కట్టిస్తాను. కారణం ఏంటంటే ఆనాడు కేసీఆర్ గారు దళితులను మోసం చేసి తానే ముఖ్యమంత్రి అయిన రోజుల్లో ఎంఆర్పిఎస్ ఆయన ఎదుర్కొంటుంది. నువ్వు దళితుల్ని మోసం చేసి చెప్పి ఎదుర్కొంటున్న క్రమంలో ఎంఆర్పిఎస్ దెబ్బతీయడానికి కొన్ని చీలికలు తెచ్చే ప్రయత్నం, కుట్రలు చేసే ప్రయత్నం చేస్తూనే మరొక వైపు భ్రమలు పెట్టే ప్రయత్నం చేయడంలో మాదిగలకు నేను భవనం కట్టిస్తానని చెప్పి ప్రకటన చేశాడు. 6 ఏళ్ళు గడిచిపోయింది. 2 భవనాలు కట్టిస్తున్నాడు భూములిచ్చి, వైశ్యుల భవనాలు కట్టిస్తున్నాడు భూములిచ్చి, చాలా కులాలకు భవనాలు కట్టిస్తున్నాడు భూములిచ్చిండు, డబ్బులు ఇచ్చిండు, కట్టిస్తున్నాడు, చూస్తూనే ఉన్నాం. కానీ అందరికంటే ముందు ప్రకటించింది దండోర భవనం, మాదిగల భవనం కట్టిస్తున్నాడు. అసలు భవనం లేదు, దానికి భూమి లేదు అనేసి కూడా మీకు మర్చిపోతారు. సైతం భవనం లేదు, దానికి భూమి లేదు. అందరికంటే ముందు కట్టిస్తున్నాడు మాదిగల భవనము. ఆ తర్వాత భవనాలు కట్టితేనే ఉన్నాడు. కానీ 5 ఎకరాలన్న కాడ ఎకరం భూమి కూడా లేదు. అసలు ఇంతవరకు పనే మొదలు కాలేదంటే ఆనాడు ఆయనను మాదిగ జాతి ఎదుర్కొంటున్నప్పుడు ఎట్లా భ్రమలు పెట్టడానికి ఆ మాట మాట్లాడాడో, అతనికి నిజాయితీ చిత్తశుద్ధి లేదు కాబట్టి ఎట్లా మోసం చేశాడో ఇది మన కన్న ముందు సాక్ష్యం అని కూడా మీరు మర్చిపోతాను సార్ అనుకుంటున్నాను. ఇట్లాంటి మనసులో మీ బిడ్డగా నేను చెప్తున్నా, మీ అన్నగా నేను చెప్తున్నాను. నేను సుప్రీంకోర్టు పని మీద 2 తెలుగు రాష్ట్రాలు ఈ నెల 15 వరకే తిరుగుతా, వచ్చే నెల 15 వరకు తిరుగుతా. కానీ కేసీఆర్ వాళ్ళ తాత మనకెందుకు కట్టించాలి? మన భవనాన్ని మనమే కట్టుకుందాం హైదరాబాద్ లో. కేసీఆర్ వాళ్ళ అయ్యో వాళ్ళ తాత మనకెందుకు కట్టించాలి? మన భవనాన్ని మనమే కట్టించుకుందాం. ఇంటికి ₹1, ₹10 ఇస్తే 5 అంతస్తుల గొప్ప భవనాన్ని, 10 అంతస్తుల గొప్ప భవనాన్ని మనం కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. రేపు జరగబోయే ప్రయాణంలో జనవరి 15 తర్వాత నేను స్వయాన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 2 భవనాలు కట్టాలి కనుక, హైదరాబాద్ లో ఒక పెద్ద భవనం కట్టాలి కనుక, అదే సమయంలో అమరావతిలో కూడా భవనం కట్టాలి కనుక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆ భవనాల కోసం నేనే స్వయాన ప్రతి గ్రామానికి, ప్రతి మండలానికి రథయాత్ర చేసుకొని వస్తాను, జోలపడతాను. ఆ జోల వచ్చిన డబ్బులతోటి మనం భూమి కొనుక్కుందాం, మన భవనం కట్టుకుందాం. దానికి కూడా భవిష్యత్తులో మీ అండదండలు అందించాలని చెప్పి మాదిగ జాతికి హైదరాబాద్ లో భవనం లేదు, దిక్కులేని పక్షులు ఉన్నాం మనం. అతిపెద్ద జనాభా గల జాతి, అన్ని కులాలకి కూడా భవనాలు కనిపిస్తుంటాయి. ఒక మాదిగల భవనం మాత్రం లేకుండా పోయింది. ఎవరికంటే ముందు, అందరికంటే ముందు మనకే భవనం కట్టింది.
ఇస్తా అన్నాడు, ఇప్పుడు ఒక స్థలమే లేకుండా పోయింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిందంటే ఆనాడు మనం ఎదురు తిరుగుతున్నాం కాబట్టి భ్రమణ పెట్టే ప్రయత్నం చేసిండు, ఇప్పుడు మనల్ని మోసం చేసిండు అనే విషయం కూడా స్పష్టంగా ఉంది. ఇట్లాంటప్పుడు ఇక ఆయన ఎందుకు కట్టించేది? సొంత వనరులతో ఇంటికి రూపాయో 10, 100 వేసుకొని 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండబడే జాతి యావత్ ఏకతాటిని నిలబడి చేసుకోగలిగితే ఖచ్చితంగా నా జాతి ఒక పెద్ద భవనం నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది. స్థలం తల్లులు అక్కలు చెల్లెలకు చెప్తున్నా, నేను అందరికీ చెప్తున్నా, నేను అంబేద్కర్ మార్గంలో నడిచే రాజ్యాధికారం సాధించడానికి ప్రయత్నం చేసే ఒక బిడ్డనే తప్ప నేను ఏ పట్ల చేరే బిడ్డను కాదని మీరు మర్చిపోతాను సార్ అనుకో. రాజ్యాధికారాన్ని సాధించాలి, తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించాలి. ఆ స్థాయికి తీసుకెళ్లడం కోసం నా వంతు పోరాటం కొనసాగుతూనే ఉంటాను. మన ఏపీసీడీ వర్గీకరణ 2021లో తేలబోతున్న సమయంలో, 2021లో మన భవనాన్ని నిర్మించుకున్న సమయంలో నాకు మిగిలిపోయిన నా కర్తవ్యం ఏంటిగా చెప్పండి. మిగిలిపోయిన నా కర్తవ్యం మీద చెప్పండి. నేను పదవుల కోసం టీఆర్ఎస్లో చేరిన అవసరం నాకు లేదు. నేను పదవుల కోసం బీజేపీలో చేరిన అవసరం నాకు లేదు. నేను పదవుల కోసం నేను ఏమన్నా కాంగ్రెస్లో చేరిన అవసరం నాకు లేదు. ఎందుకు లేదు? కాంగ్రెస్లో మనోళ్ళు లేరా? తెలుగుదేశంలో మనోళ్ళు లేరా? టీఆర్ఎస్లో మనోళ్ళు లేరా? బీజేపీలో మనోళ్ళు లేరా? అన్ని పార్టీలో మనోళ్ళు ఉన్నారు కదా. అన్ని పార్టీలో ఉంటే వాళ్ళకు ఊడిగం చేయడానికి ఉపయోగపడాల్సిందే తప్ప మన జాతి భవిష్యత్తు ఏం కాదనేసి కూడా మీరు మర్చిపోతారు సార్ అనుకుంటున్నాను. అది నాకు మొదటి నుంచి నేను గమనించాను కనుక ఏ పార్టీలో ఉన్నా అక్కడ బానిసత్వం చేయాల్సిందే కానీ మన జాతుల భవిష్యత్తు గురించి స్పష్టంగా మాట్లాడే అవకాశం స్వేచ్ఛ అక్కడ ఉండదు కనుక ఈనాడు కూడా వాళ్ళు ఇచ్చే పదవుల దగ్గరికి నేను వెళ్ళలేదు. నేనే ఒక ఎమ్మెల్యే కావడం పెద్ద సమస్య కాదు, ఏదో పార్టీలు చేరవుతాను. నేను ఎంపీ కావడం సమస్య కాదు, ఏదో పార్టీలు చేరవుతాను. నేను రాష్ట్ర మంత్రిలో కేంద్ర మంత్రిలో అవడం పెద్ద సమస్య కాదు. జాతీయ పార్టీలో చేరి ప్రభుత్వాన్ని ప్రభుత్వం చేస్తే నాకు అవకాశం కూడా ఇచ్చేస్తాను. మీ బిడ్డగా మీ దయతో ఆ స్థాయిలో కొంత మీ ముందుకు వచ్చేసాను. కానీ ఒక విషయం చెప్తున్నాను, నేను ఎంఆర్ఎస్లో పనిచేసిన ఎంఆర్ఎస్లో కార్యకర్తలు పనిచేసిన వాళ్ళు, ఎంఆర్ఎస్లో జిల్లా స్థాయిలో పనిచేసిన వాళ్ళు, సర్పంచ్ లైన్, జెడ్పీటీస్ లైన్, ఎంపీటీస్ లైన్, ఎంపీపీ లైన్, ఎమ్మెల్యే లైన్లు, ఎంపీ లైన్లు, రాష్ట్ర మంత్రుల లైన్లు, ఉప ముఖ్యమంత్రి లైన్లు, ఎంఆర్ఎస్ను వదిలిపెట్టి వ్యక్తిగతమైన వాళ్ళ ప్రయోజనాలు చూసుకోవడానికి దారి తప్పితే ఎంఆర్ఎస్ను వదిలిపెట్టి జాతి ప్రయోజనాలు వదిలిపెట్టి ఏపీసీ వర్గీకరణ లక్ష్యాన్ని వదిలిపెట్టి ఉప ముఖ్యమంత్రి దాకా అయింది కదా మనోళ్ళు. వాళ్ళందరూ ఎంఆర్ఎస్ చేసినోళ్ళే కదా. మరి ఆ స్థాయిలో నేను కూడా ఏదైనా పార్టీ చేస్తే నేను కూడా అవుతాను కదా. 98లో చంద్రబాబు నాయుడు నాకు డైరెక్ట్ గా పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ నాకు డిక్లేర్ చేసింది కదా. నాకు ఏపీసీ అనే 4 లక్షల ముందు ఎంపీ అనే 2 లక్షలు నాకు అవసరం లేదని చెప్పి ఆనాడు వద్దనుకుంటే ఎంపీ సుబ్రహ్మణ్యం అయింది కదా. 99లో చంద్రబాబు నాయుడు రాజ్యసభ సీట్ నాకు ఇస్తే నాకు వద్దనుకుంటే ఆకారం సుదర్శన్ రెడ్డి మన మాధవ బిడ్డ రాజ్యసభ సభ్యుడైంది కదా. 2004 తర్వాత రాజశేఖర్ గారు నన్ను జూపిడి బ్రోకర్ అని మాలమాన్ లీడర్ని పిలిచి ఇద్దరికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలో చేస్తానంటే ఆ జూపిడి కాంగ్రెస్ లో చేరి ఎమ్మెల్సీ అవుతే నాకు ఏపీసీటీ ముఖ్యం తప్ప నాకు ఎమ్మెల్సీ అవసరం చెప్పి నాకు రాజేశ్వరుడికి మాధవ బిడ్డ అక్కడ ఎమ్మెల్సీ అయిపోయాడు కదా. వరంగల్లో ఎంపీ పార్లమెంట్ సీట్ నాకు ఇస్తాను కాంగ్రెస్ వాళ్ళు ముందుకు వచ్చినప్పుడు నాకు వద్దు అంటే మన బిడ్డ ఒక ఎంపీ అయింది కదా. ఈ రోజు టీఆర్ఎస్ లో పనిచేస్తున్న ఒక ఎంపీ ఉన్నాడు, కాంగ్రెస్ లో గెలిచిన ఎంపీకి అప్పుడు నాకు కాంగ్రెస్ టికెట్ ఇస్తాను నాకు వద్దంటే కాంగ్రెస్ ఎంపీ కాదలిగాడు. ఈ రోజు టీఆర్ఎస్ లో ఎంపీ దయాకర్ ఎవరు? వరంగల్ పట్టణానికి సంబంధించిన ఒక అధ్యక్షుడు ఎంఆర్ఎస్. వరంగల్ జిల్లా కూడా కాదు, వరంగల్ పట్టణానికి సంబంధించిన ఒక అధ్యక్షుడు టీఆర్ఎస్ చెప్పి ఎంపీ అయింది. నిన్నటి వరకు డిప్యూటీ సీఎంగా ఉండబడే రాజన్న ఎవరు? ఎంఆర్ఎస్ సంబంధించిన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కోకనగర్ పనిచేసిన వ్యక్తి డిప్యూటీ సీఎం కాగలిగాడు. అంటే మీ బిడ్డగా నా జాతిని వదిలిపెట్టి లక్ష్యాన్ని వదిలిపెట్టి ఏదైనా పాటలు పెడితే నాకు పదవులు వస్తాయి, నాకు పదవులు వస్తాయి కానీ నా జాతి విముక్తి మాత్రం దెబ్బతింపదనే మాట నాకు తెలుసు. నా జాతి గర్వంగా బతకాలంటే, నా జాతి శాశ్వత తలెత్తుకొని బతకాలంటే, నా జాతి అన్ని రంగాలు అభివృద్ధి చెందాలంటే మనం స్వేచ్ఛగా స్వతంత్రంగా మన వర్గాల పక్షాన ఎప్పుడైనా మాట్లాడే నిర్ణయం తీసుకునే అవకాశం ఉండాలి. కానీ ఏదో పార్టీలో చేరి వాళ్ళకి బానిసలు కావద్దని మనం పొందుతున్నాం. సమాజం భవిష్యత్తు కోసం చేసిన ఉద్యమ ఫలాలు సమాజం పొందుతున్నది. అందుకు సాక్ష్యం మీద మీ అందరూ చెప్తున్నాను. ఇక్కడ నా జాతి ఉద్యోగస్తులు ఉన్నారు. ఇక్కడ 2004లో ఏపీసీ వర్గీకరణ జరుగుతున్న కాలంలోనే
ఇద్దరు ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులు నా దగ్గరకు వచ్చి, అన్న ఉద్యోగస్తులు కూడా ప్రమోషన్లో రిజర్వేషన్ ఉండాలి, ఈ దేశంలో ఎక్కడ లేదన్నా వర్గీకరణ సాధించావు, ప్రమోషన్ రిజర్వేషన్ సాధిస్తే మేము ఉన్నత స్థాయికి వెళ్తామని చెప్పి నా దగ్గరకు వచ్చినప్పుడు 3 నెలలు తెలుగు నేల మీద ఉండబడి ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులందరూ కష్టపడి నవంబర్ 19వ తారీఖు నాడు 2002లో హైదరాబాద్ నగరాన్ని 36 గంటల పాటు దిగ్బంధం చేస్తే చంద్రబాబు నాయుడు ప్రమోషన్ రిజర్వేషన్ అమలు చేశారు. ఈ దేశంలో మాయావతి లాంటి మన సోదరి మన ఉత్తరప్రదేశ్ పరిపాలించిన ఎంతో మంది బీసీ నాయకులు ముఖ్యమంత్రి అయిన రాష్ట్రంలో కూడా, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కొంత గిరిజనులు కూడా ముఖ్యమంత్రి ఉన్న రోజుల్లో కూడా ప్రమోషన్లో రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీకి ఈ దేశంలో ఎక్కడ లేవు. ఉత్తరప్రదేశ్ మన బిడ్డ మాయావతి పరిపాలించలే, బీసీ ముఖ్యమంత్రులు చాలా రాష్ట్రం లేరు, గిరిజన ముఖ్యమంత్రులు లేరు, కానీ ప్రమోషన్లు రిజర్వేషన్ అనే ఎజెండా మాత్రం ఎక్కడ లేదు, ఇక్కడ మాత్రమే ఉంది. ఎందుకు? నా వర్గాల భవిష్యత్తు కోసం జరిగిన యుద్ధంలో దేశంలో ఎక్కడైన ఫలితం ఇక్కడ వాళ్ళు కోరుకున్నారు. కాదని ఎవరైనా చెప్పడానికి అవకాశం ఉందని ఎవరికి లేదు. అంతేకాదు ఎంఆర్పీ సాధించిన విజయాలు సమాజానికి ఎంత మేలు చేస్తాయో దేశంలో ఎక్కలేని మేలు ఇక్కడ చేస్తుంది. మీరు అనుభవించే ఆరోగ్యశ్రీ పథకం, మీరు అనుభవిస్తున్న ఆరోగ్యశ్రీ పథకం అదేంటి? ఆరోగ్యశ్రీ పథకం రాకపోతే ఏమయ్యేది? ఆరోగ్యశ్రీ పథకం ఉద్దేశం గుండె జబ్బుతో బాధపడుతున్న ఏ పేదవాళ్ళైనా లేదా ఏ జబ్బుతో బాధపడుతున్న ఏ పేదవాళ్ళైనా కార్పొరేట్ వైద్యం పొందితే ఏ డబ్బు రూపాయి ఖర్చు పెట్టకుండా ప్రభుత్వం భరించే పథకమే ఆరోగ్యశ్రీ పథకం. ఇది 2004 రాజశేఖర్ గవర్నమెంట్ లో వచ్చింది. కానీ రాజశేఖర్ గారు గవర్నమెంట్ వచ్చిందంటే రాజశేఖర్ గారు తనకాన్ని ఆలోచన చేసింది కాదు. ఇది రాజశేఖర్ గారు స్వయానా నిండు శాసనసభలో చెప్పిన సందర్భం. ఎందుకు చెప్పిండు? గుండె జబ్బుతో బాధపడుతున్న ఒక పేద పిల్లలకు సంబంధించిన అంశం నా దగ్గరకు వచ్చినప్పుడు ఖమ్మం జిల్లా వైరం మండలం రెప్పవరం అనే గ్రామంలో ఒక ముస్లిం నసీం అనే బిడ్డకు గుండె జబ్బు ఉంటే ఆపరేషన్ చేయడానికి 1,40,000 రూపాయలు లేకపోతే ప్రభుత్వం ఖర్చుతో చేపిద్దామని చెప్పి నేను రాజశేఖర్ గారి దగ్గర తీసుకెళ్తే ఆయన 25,000 కంటే ఎక్కువ ఇవ్వనన్నప్పుడు ఇంకా 1,15,000 కావాల్సిన అవసరం ఉన్నప్పుడు ఆపరేషన్ ఖర్చు 1,40,000 అవసరం ఉన్నప్పుడు ఆయన ఇవ్వనున్నప్పుడు ఆయన మీద జరిగిన యుద్ధంతో గుండె జబ్బుతో బాధపడుతున్న పేద పిల్లలు యుద్ధం చేశాం. ఆ యుద్ధం చేసిన రోజు కూడా ఒక బిడ్డ చచ్చిపోయాడు. ఆ యుద్ధం జరిగిన రోజు రాజశేఖర్ గారు నన్ను ఇష్టానుసారంగా బెదిరించాడు. ఆ బెదిరింపులో తలొక నిలబడ్డం వల్లనే ఆ రోజు నుంచి ఆరోగ్య పథకం అమలు జరిగిందని కూడా మీరు మర్చిపోవాలి. స్వయాన నిండు శాసనసభలో రాజశేఖర్ గారు, స్వయాన నిండు శాసనసభలో రాజశేఖర్ గారు స్పష్టంగా ప్రకటన చేశారు. చనిపోవడానికి 20 రోజుల ముందు ఆయన ఆగస్టు నెలలో 2009లో వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో ఒక పెన్షన్ ఇస్తున్నది ఈ రాష్ట్రంలో. కానీ మరి ఈ దేశంలో 1000 రూపాయలు పెన్షన్ ఇచ్చే రాష్ట్రం ఇక్కడ లేదు. నరేంద్ర మోడీ గారు రాష్ట్రం గుజరాత్లో 1000 రూపాయలు ఇస్తున్నారా? ఈ భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీలు మార్క్సిస్ట్ పార్టీలు ఇస్తున్న రాష్ట్రం కేరళ ఉన్నదనుకోండి, అక్కడేమైనా ఇస్తున్నారా? లేదా మన బిడ్డ మాయావతి మొన్నటి వరకు పరిపాలించింది, అక్కడేమైనా ఇస్తున్నారా? బీహార్లో నితీష్ ప్రభుత్వం పరిపాలన అక్కడేమైనా ఇస్తున్నారా? ఈ దేశంలో ఎక్కడ లేని పెన్షన్ ఇక్కడ జరుగుతుందంటే వికలాంగుల పక్షాన యుద్ధం చేసింది ఎంఆర్పీసీ తప్ప రాజకీయ పార్టీలు. వికలాంగుల పక్షాన యుద్ధం చేసింది ఎంఆర్పీ తప్ప రాజకీయ పార్టీలు కావు. ఇది మీ కళ్ళకు చెప్తున్న సాక్ష్యం కూడా మీరు మర్చిపోతారు సాయం అనుకుంటుంది. మనం ఏదో రాజకీయ పార్టీలు గొప్ప అనుకుంటున్నాం. అసలు మనతో పోల్చుకుంటే ప్రజా సమస్యల మీద యుద్ధం చేసి ఫలితాలు అందించింది ఎవరంటే మనం తప్ప వాళ్ళు ఎవరు లేరు. మీకు ఇంకొక విషయం చెప్తున్నాను. మనం లేకపోతే వృద్ధుల వితంతుల పెన్షన్ ఎక్కడ ఉన్నది? మనం ఉంటే ఇక్కడ ఉన్నది. మనం లేకపోతే వృద్ధుల వితంతుల పెన్షన్ ఎక్కడ ఉంది? మనం ఉంటే ఎక్కడ ఉన్నది? ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క ఉద్యమాన్ని టేకప్ చేశాం. ఒక్కొక్క సమయంలో ఒక సమస్య ఎజెండా చేశాం. ఉదాహరణ మీరు తీసుకొస్తున్నాను నేను. వృద్ధుల వితంతుల పెన్షన్ మీ అందరికీ తెలిసి మీ గ్రామాలను చెక్ చేసుకోండి. వృద్ధుల వితంతుల పెన్షన్ మీ గురించి చెప్తున్నాను, ఆలోచించుకోండి. మనం ఎంటర్ కాకపోతే ఎట్లుంటుంది, ఎంటర్ అవుతే ఎట్లుంటుంది? మనం ఎంటర్ కాకపోతే ఎట్లుంటుంది, ఎంటర్ అవుతే ఎట్లుంటుంది? ఒకసారి చెప్తున్నా ఏనండి. 2004లో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయింది. మే నెలలో 2004 మే నెలలో రాజశేఖర్ గారు ప్రభుత్వం ఇచ్చింది 200 పెన్షన్. కానీ 2014 మే నెల వరకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, ఆయన ఇచ్చింది 200 పెన్షన్. ఇప్పుడు మీరు చెప్పండి, రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు 200, కిరణ్ కుమార్ రెడ్డి గారు దిగిపోయిన నెల కూడా 200. 10 ఏళ్ళు గడిచింది, రూపాయి ఎందుకు పెరగలేదు? 2004లో 200 పెన్షనే, 2014 నుంచి 200 పెన్షనే. మరి ఎందుకు 1 రూపాయి పెరగలేదు? 10 రూపాయలు పక్కన పెట్టండి. 1 రూపాయి ఎందుకు పెరగలేదు చెప్పండి. పెంచే ఉద్దేశం ప్రభుత్వాలకు లేదు, పెంచలే. అడిగే ఉద్దేశం వాళ్ళ తరపున ప్రతిపక్షాలకు లేదు, అడగలే. పెంచేటోళ్ళు పెంచలే, అడిగేటోళ్ళు అడగలే. మరి బడ్జెట్ లేదా? రాజశేఖర్ గారి గవర్నమెంట్ లో
మొట్టమొదటి గవర్నమెంట్ బడ్జెట్ 31,000 కోట్లు. కానీ కిరణ్ కుమార్ గారు దిగిపోయేటప్పుడు పెట్టిన బడ్జెట్ 1,61,000 కోట్లు. 31,000 కోట్ల రాష్ట్ర బడ్జెట్ ఉన్నప్పుడు 200, 1,51,000 కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడు 200. మరి ఎమ్మెల్యేల జీతాలు రాజశేఖర్ గారు మొట్టమొదటి గవర్నమెంట్ లో 25,000 నెలకు ఉండేది. కిరణ్ కుమార్ గవర్నమెంట్ చెప్పడం 1,00,000 చేసుకున్నారు వాళ్ళు. బడ్జెట్ పెరిగింది, ఎమ్మెల్యేల జీతాలు పెరిగినాయి, కానీ వృద్ధుల వితంతుల పెన్షన్ మాత్రం రూపాయి పెరగలేదు. మరి ₹1 పెరగడానికి 10 ఏళ్ళు కలిసి రూపాయి పెరగని పెన్షన్ ఇవాళ 200 పెన్షన్ 2,000 ఎట్లా అయిపోయింది? 200 పెన్షన్ 2,000 ఎట్లా అయిపోయింది? ₹1 10 ఏళ్ళు పెరగలేదు కదా. ఇప్పుడు అకస్మాత్తుగా 1000 ఎట్లయింది, 1000 2,000 ఎట్లయినాయి? దానికి ఎంఆర్పీ సాక్ష్యం, ఎంఆర్పీ కావాలి. ఎట్లా? నేను ఒక రోజు తెలంగాణ ఉద్యమం దీక్షలో ఉన్నప్పుడు కిషన్ రెడ్డి గారు ఢిల్లీలో తెలంగాణ కోసం దీక్ష చేస్తున్న సమయంలో ఆయనకు మద్దతు ఇచ్చి నేను తిరుగు ప్రయాణంలో ట్రైన్ వస్తున్నప్పుడు వరంగల్లో ట్రైన్కి వచ్చేటప్పుడు మన పిల్లలు నాకు పేపర్ తెచ్చిచ్చారు, తెలుగు పేపర్. అందులో సాక్షులు 2 ఉన్నాయి. ఒకటి వరంగల్ జిల్లా మహబూబాద్, ఉమ్మడి మహబూబాద్ జిల్లా, ఇప్పుడు మహబూబాద్ జిల్లా అయిపోయింది. ఆ మహబూబాద్ లో గుండ్రాతి మడగని ఒక గ్రామానికి సంబంధించిన 80 సంవత్సరాల తల్లిని, బీసీ పెరక తల్లిని, కన్న కూతురే ఇంట్లో ఉంటే భారం అవుతుందని చెప్పి అక్కడికి 60 కిలోమీటర్ల దూరంలో నర్సంపేట బస్టాండ్లో వదిలేసి వెళ్ళిపోతే పేపర్లో భారమైన పేగుబంధం, కన్న తల్లిని బస్టాండ్లో వదిలేసి వెళ్ళిన కూతురు అని చెప్పి పేపర్లో చూశాను. అదే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇంకొక పేపర్లో ఏమొచ్చిందంటే చిట్యాల మండలంలో రాజిరెడ్డి వెంకట నరసమ్మ అనే ఒక పురుగుల మందు పోసుకొని చనిపోయింది. 80 సంవత్సరాల వయసులో రాజిరెడ్డి, 70 సంవత్సరాల వయసులో వెంకట నరసమ్మ పురుగుల మందు పోసుకొని చచ్చిపోయింది. ఎందుకు చనిపోయిండు? వార్త ఉంటుంది, అన్ను టాకులా బలవత్మనం ఉంటుంది. వార్త చదివితే కొడుకు నుండి తిండి పెట్టకపోతే, కోడళ్ళు పట్టించుకోకపోతే, అన్న కూతురు పలకరించడానికి రాకపోతే, ఆకలి బాధ తట్టుకోలేక 10 మందికి చెప్పి పిల్లల కొరకు తీయలేక, ఒకరి మధ్య ఒకరు బతకలేక, ఒకరి మధ్య ఒకరు పోలేక, ఇద్దరు కలిసి కూడగట్టుకొని చచ్చిపోయిందని చెప్పి వార్త వస్తుంది. మొదటి వార్త బస్ స్టాండ్ చూసి బాధపడ్డా, రెండో వార్త చూసి కన్నీరు గాల్చాను. దీని పరిష్కార మార్గం లేదని ఆలోచించాను. ఆ పరిష్కార మార్గంలో కన్న తల్లిదండ్రులను కూడా సరిగా చూసుకోలేని వ్యక్తులు కొంతమంది ఉంటే ఉండవచ్చు. మరి ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ కొంత పెంచితే ఎవరు చూడకపోయినా పిల్లల్ని చూడకపోయినా ఆ ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ ద్వారా బతుకుతారు కదా. ఎట్లా బతుకుతారు? 200 పెన్షన్ అంటే ఎవరికి అర్థమవుతలేదు. కానీ అదే 200 స్థానంలో ఒక 1000 రూపాయలు సాధించి పెట్టామనుకో, కన్నందు కాకపోయినా నెల 1000 రూపాయలు చూసాను సరే కన్న తల్లిదండ్రులను సరిగా చూసుకుంటారని చెప్పి 1000 రూపాయల పెన్షన్ కోసం యుద్ధం చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఆ 1000 రూపాయల పెన్షన్ డిమాండ్తో వచ్చిన ఉద్యమం. నేను ఈ తెలుగు నేల మీద 360 మీటింగ్లు పెట్టాను. తెలుగు నేల మీద ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు 329 మీటింగ్లు పెట్టా, 61 మీటింగ్ పెట్టా. 322 మీటింగే ఉప్పల్లో 10 లక్షల మంది పెట్టారు. ఆ 10 లక్షల మంది పెట్టినప్పుడు వేదిక మీదకి అత్యంత మహారాజులను పిలిచాం, అన్ని పార్టీల లీడర్లు పిలిచాం. చంద్రబాబు నాయుడు పక్కనే ఉన్నాడు, కేసీఆర్ రమ్మంటే ఈటల రాజేందర్ పంపిండు, కిషన్ రెడ్డి గారు నా పక్కనే ఉన్నాడు, మన కేంద్ర మంత్రి సర్వేసత్యనారాయణ, వి హనుమంతరావు కాంగ్రెస్ ఉన్న పక్షాన ఉన్నారు, సిపిఎం లీడర్లు ఉన్నారు, అదే సమయంలో నాయకులు వైసీపీ నాయకులు ఉన్నారు, అందరూ ఉన్నారు. నేను వాళ్ళని ఒకటే ప్రశ్నించాను, సార్ మీరందరూ ఇంతమంది ఎదిగారు కదా, మీ ఎదుగుదల కారణం వాళ్ళు ఓట్లేసినలే కదా. ఓట్లేసిన వాళ్ళకి పెన్షన్ రూపాయి పెరగలేదు, కానీ ఓట్లేసుకున్న మీదకి జీతాలు ఎట్లా పెంచుకుంటారు సార్, అది తప్పు కదా అని చెప్పి నేను అడిగినప్పుడు, ఎంత పెంచితే బాగుంటుంది కృష్ణ అని చంద్రబాబు నన్ను అడిగాడు. ఎంత పెంచితే బాగుంటుంది కృష్ణ నన్ను అడిగాడు. పాదయాత్ర చేసి అప్పుడే వచ్చి వేదిక మీద కూర్చొని నా మాట విన్న తర్వాత ఒక మాట అన్నాడు, కృష్ణ ఎంత పెంచితే బాగుంటుంది అన్నాడు. నా మనసున్న మాట నేను చెప్పకుండానే ఆయన అడిగా వెంటనే, సార్ నీ మనసున్న చెప్పు సార్ అన్నాను. ఎందుకు అన్నాడు. సార్ నువ్వు చెప్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను అన్నాడు. దానికి కారణం ఏంటంటే ఆయన నోట్లుండే ఎందుకు అనిపించాలనుకున్నానంటే, పెన్షన్ కాడ చంద్రబాబు నాయుడు, పెన్షన్ కాడ రాజశేఖర్ గారు చాలా పిసినార్థంతో వ్యవహరించారు. సాక్ష్యం చెప్పనా, ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ అభిమానం ఉంటే మీరు కాంగ్రెస్ చరిత్ర చదువుకోండి, తెలుగుదేశం వాళ్ళ అభిమానం ఉంటే తెలుగుదేశం చరిత్ర చదువుకోండి. చంద్రబాబు నాయుడు పరిపాలించింది ఎంతకాలం 9 ఏళ్ళు. మరి చంద్రబాబు నాయుడు ఆయన పరిపాలించినప్పుడు పెన్షన్ ఇచ్చిండు 275 రూపాయలు. ఆయన 75 ఇవ్వలే. ఆయన కంటే ముందు ఎన్టీ రామారావు పరిపాలనకి 50 రూపాయల పెన్షన్ ఉన్నది. 50 రూపాయల పెన్షన్ ఎంత పెంచితే 75 అవుతుంది, 25 పెంచితే 75 అవుతుంది. అంటే 9 ఏళ్ళు ఆయన పరిపాలించిండు, 25 రూపాయలు పెంచిండు. అది ఆయన కాదు. ఇకపోతే రాజశేఖర్ గారు కూడా గొప్పడం చాలా మంది అనుకుంటారు కొన్ని విషయాలు. ఆయన గొప్పడవుతే ఒక విషయంలో ఆయన ఎందుకు పిసినాడుతూ ఉన్నాడో చెప్పాల్సి వస్తుంది.
అందుకు సాక్ష్యం ఏంటంటే 25కి ఇద్దరికి లింక్ ఉన్నది. చంద్రబాబు నాయుడుకి 25 లింక్ ఉన్నది, రాజశేఖర్కి 25 లింక్ ఉన్నది. ఆ లింక్ ఏదో మీరు చెప్తా గమనించండి. 2004 కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో మీరు చదవండి. అందులో ఏముంటుందంటే మాకు అధికారం అప్ప చెప్తే తెలుగుదేశం ప్రభుత్వం ఏ 75 రూపాయలు పెన్షన్ ఇస్తుందో ఆ పెన్షన్ కు 150 కలిపి 225 పెన్షన్ ఇస్తామని చెప్పి ఆ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉంటుంది. 75కు 150 కలిపి ఎంత అవుతుంది? 225 అవుతుంది. ఎంత ఇవ్వాలి? రాజశేఖర్ గారు 225 ఇవ్వాలి. మరి ఎంత ఇచ్చిండు? 200 ఇచ్చిండు. ఏ కొట్టింది ఎంత? 25 ఈయన కొట్టిండు. చంద్రబాబు నాయుడు 9 ఏళ్ళు పరిపాలించి 25 రూపాయలు ఇచ్చిండు. రాజశేఖర్ గారు 25 రూపాయలు కొట్టిండు. ఎంతకాలం కొట్టిండు? 2004లో 200, 2005లో 200, 2006లో 200, 2007లో 200, 2007 దాటేటప్పటికీ ఎంఆర్ఎస్ ఉద్యమాన్ని టేకప్ చేసింది. అన్ని పార్టీల మీద తీసుకొస్తున్నాను. కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్, బీజేపీ, కమ్యూనిస్టులు, మార్క్సిస్టులు అందరూ ప్రియాంక రెడ్డి ఇంటికి క్యూ కట్టేశారు. ప్రియాంక రెడ్డి ఇంటికి క్యూ కట్టారు. నేను ప్రియాంక రెడ్డి ఇంటికి వెళ్ళాను. మరి మానస్ యాదవ్ దగ్గరికి ఎందుకు రాలి? మరి టేప్లక్ష్మి దగ్గరికి ఎందుకు రాలి? మరి అదే సమయం హాజీపూర్కి ఎందుకు రాలి? నేను హాజీపూర్కి వెళ్ళా, టేప్లక్ష్మికి వెళ్ళా, మానస దగ్గరికి వెళ్ళా, అందరి దగ్గరికి వెళ్ళా. ఎందుకంటే వాళ్ళందరినీ అట్టడి వర్గాలు కాబట్టి నేను అంతటి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ మహిళ కాబట్టి వీళ్ళందరూ అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు మీరు మర్చిపోతారు సైనపోతాం అంటే వాళ్ళ కోసం అయితే అందరూ వెళ్తారు, మన కోసం ఎవరు రారనేసి కూడా మీరు మర్చిపోతారు సైనపోతాం. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో సరే మహిళల మీద జరిగిన అత్యాచారం విచారించడానికి ఎక్కడైనా ప్రతి జిల్లాకు పాస్తా కోర్టు లేదన్న రాష్ట్రం ఉందంటే ఈ రాష్ట్రం తప్ప ఎక్కడ లేవనేసుకొని మీరు మర్చిపోతారు సైనపోతున్నాం. ఇట్లాంటి ప్రజా పోరాటాలు చేస్తున్న చరిత్ర ఏమార్పిస్తున్నాం. ఇక మీ బిడ్డ చెప్తున్నా నేను ఇంకా చెప్పడానికి అవకాశం ఉన్నప్పుడు చెప్పవచ్చు, కానీ ఇంకా అక్కడ ఎదురు చూస్తున్నారని కబర్ వస్తున్నది కనుక ఒక విజ్ఞప్తి చేసి వెళ్ళిపోతున్నా నేను. రాబోయే రోజుల్లో మనం రాజకీయ శక్తి ఎదగాల్సింది. ఈ తెలుగు నేల మీద మాదిగ జాతి జనాభా ఎంత? ఈ తెలుగు నేల మీద మాదిగ జాతి జనాభా ఎంత? 112 మంది. ఈ తెలుగు నేల మీద వెలవల సమస్య జనాభా ఎంత? 100%. 100కి ఒక్కరు కూడా లేకున్న రాష్ట్రం ఎందుకు విలీనం అవుతలేదు? అదే సమయంలో ఈ సమాజంలో నా జాతి తరపున ఉద్యోగం చేశాను, ఈ సమాజం తరపున ఉద్యోగం చేశాను, ఎక్కడ నేను ఫలితాలు అందించాను, నా జాతికి న్యాయం జరగలేకుండా పోయింది. మాకు ఈ జాతిని మోసం చేసిన ఎవరన్నట్టు బిల్లు పెట్టమని పెట్టకపోవడం మోసం కాదా? అఖిల పక్షం తీసుకెళ్తామని చెప్పి తీసుకెళ్ళకపోవడం మనం మోసం కాదా? మాట్లాడాల్సిన మాట్లాడకపోవడం మోసం కాదా? పోయిన ఎన్నికల్లో నేను వేదిక మీద ఉన్నప్పుడే రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్పిండు కదా, వారికి ఇక్కడ సపోర్ట్ చేస్తున్నామని గద్వాల సపోర్ట్ చెప్పిండు కదా. మరి ఇక్కడ చెప్పిన ఆ కాంగ్రెస్ నాయకులు పార్లమెంట్ ఆ మాట ఎందుకు మాట్లాడతలేరు? ఎన్నికలు వచ్చినప్పుడు వాగ్దానాలు చేస్తున్నాం, ఎన్నికలు వచ్చినప్పుడు ప్రమాణం పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, ఆత్మహత్య వదిలి పెట్టేస్తున్నారు. ఇట్లాంటి వస్తువులు మీ బిడ్డకు చెప్తున్నాను. రాజ్యాధికారం లక్షలు కలిగి ఉండాల్సిన అవుతున్నది. ఆ రాజ్యాధికారం కోసం మీరు ఏమడుగుతున్నా? నేను లక్షలు అడుగుతలేను, కోట్లు అడుగుతలేను, మీ మీద బరువు పెట్టలేను. మీకు అంబేద్కర్ ఇచ్చిన ఓటును అమ్ముకోకని చెప్తున్నాను అంతే. మీకు అంబేద్కర్ ఇచ్చిన ఓటును అమ్ముకోదంటున్నా నేను. 10 రూపాయలకు, 100 రూపాయలకు, 1000 రూపాయలకు ప్రమాణం పెట్టి అమ్ముకోదంటున్నా నేను. మీరు అమ్ముకోకపోతే అధికారం వస్తుంది, మీరు అమ్ముకుంటే వారసత్వం వస్తుంది. ఈ తెలంగాణ గడ్డ మీద, ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద మన మాదిగల ఓట్లు, పేదల ఓట్లు అమ్ముడు పోతున్నాయి. అంబేద్కర్ ఇచ్చిన ఆయుధమైన అస్త్రాన్ని మనం అమ్ముకోవడం వలని ఈ బానిసత్వంలో బతకస్తుందని కూడా మర్చిపోతారు సైన్ అనుకుంటున్నాం. ఎట్లాంటి బస్సులో మీ అన్నగా మిమ్మల్ని అడుగుతున్నాను. నేను కాంగ్రెస్ చేరితే మీకు ఇస్తామా? నేను ఎమ్మెల్యే నానా కాంగ్రెస్ నేను టీఆర్ఎస్ చేరితే ఇస్తామా? టీఆర్ఎస్ లో నేను చేస్తే టీఆర్ఎస్ చేర్చుకుంటుందా లేదా? నాకు ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్యే ఇస్తుందా లేదా? నేను టీఆర్ఎస్ చేసి పదవి తెచ్చుకోవాలా? బీజేపీ నాకు చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా. నేను బీజేపీ చేస్తే నన్ను ఎంపీగా గెలిపించుకోవడానికి సమస్య కాదు కదా. నేను బీజేపీలో చేరే చెప్పండి. నా భవిష్యత్తు కోసం అయితే నేను ఎక్కడికైనా పోతా. కానీ 25 ఏళ్ళు భవిష్యత్తు నా జీవితం అంతా నా కోసం కాదు, నా జాతికి సమాజం కోసమే జీవించాలనుకుంటున్నాను. కాబట్టి నేను ఎక్కడికి పోయే ప్రసక్తి లేదు. అందువల్ల విఘ్నులైన నా జాతి ఉద్యోగస్తులు ఆలోచించండి, విఘ్నులైన నా జాతి కూడా పెద్ద ఆలోచించండి, విఘ్నులైన నా జాతి తల్లిదండ్రులు, అక్కలు చెల్లెలు